దేశంలో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీలే పోరాట ప్రతిమ కలిగి ఉన్నాయని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తిరుపతిలో సిపిఐ 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ జెండా ఆవిష్కరించి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. దేశం కోసం పనిచేసే పార్టీలతో పాటు బీజేపీ కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే పార్టీలు కూడా ఉండటం బాధాకరమంటున్నారు. టీడీపీ కోట్లు విలువ చేసే భూములను తక్కువ ధరకే కార్పొరేట్ సంస్థలకు అప్పగించి తీరని ద్రోహం చేస్తుంది అని నారాయణ మండిపడ్డారు. ఉత్సవాలు చేసుకుంటా ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ పెట్టి నేటికి 100 సంవత్సరాలు అయింది. బ్రిటిష్ సామ్రాజ్యవాదికి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో, స్వాతంత్రం సంపాదించడం కోసం జరిగిన ఆందోళనలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. అదే సంవత్సరమే ఈనాడు అధికారంలో ఉండే బీజేపీ దానికి ఆర్ఎస్ఎస్ అభివృద్ధి. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ అనేక త్యాగాలు చేసింది, అవసరం అర్పించింది, బ్రిటిష్ తుపాకీ గుండ్లకు బలైంది. అదే భూస్వామి వర్గాలకి, ఫెడరల్ వర్గానికి అయితే పోరాటం సాగించింది. తెలంగాణ సాయుధ పోరాటం కానీ, తేబాక ఉద్యమం బంగ్లాదేశ్లో కానీ, బెంగాల్లో కానీ, పొన్నప్ర కేరళలో కానీ, చల్లపల్లి జమీందారు జరిగిన పోరాటంలో కానీ దున్నేవాడికి భూమి అనేటువంటి పైన కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం సాగించింది. కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలనే దున్నేవాడికి భూమి అనేది జాతీయ ఎజెండాకి వచ్చింది. అది ఆర్ఎస్ఎస్ కూడా అప్పుడే పుట్టింది. కానీ పొరపాటున కూడా బ్రిటిష్ సామ్రాజ్య వ్యతిరేకంగా పోరాటం సాగించలేదు. బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళకి ఊడిగం చేస్తూ ఉన్నటువంటిది ఆర్ఎస్ఎస్. సావర్కర్ లాంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు. గాడ్సే లాంటి వాళ్ళు గాంధీని చంపారు, మహాత్మా గాంధీని చంపారు. అంటే దేశ స్వాతంత్రం కోసం సంపాదించినటువంటి జాతిపిత మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్సే, బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి సావర్కర్, వాళ్ళందరూ ఇప్పుడు దేవుళ్ళు అయిపోయారు. పార్లమెంట్లో సావర్కర్ విగ్రహం పెడుతున్నారు. ఇక 4 రోజుల తర్వాత గాడ్సే విగ్రహాలు పెడతారు. అంటే ఇప్పుడు ఏమిటంటే గాంధీ లాభం లేదు, అయిపోయింది. స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 2014లో మోడీ వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చింది. అప్పుడు రాలేదు అని చెప్పేసి దానికి వచ్చారు. అందువల్ల మహాత్మా గాంధీ ప్రయత్నం చేస్తున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం మార్చుకుంటున్న మాకేం అభ్యంతరంలే, కానీ గాంధీ మీద మార్చాలి అంటే రేపు భవిష్యత్తులో గాంధీ పేరు ఉండకూడదు. ఈ విధంగా విశ్వం చేసేటువంటి జాతీయ స్థానం వచ్చారు. అనేక పోరాటం సాగించినట్టు కమ్యూనిస్ట్ పార్టీ ఆ త్యాగాలు ఊరికి పోయకుండా పోరాటం సాగిస్తాం. ఈనాడు ప్రమాదం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ప్రతిపక్షాలు రాలే, నక్సలైట్స్ రాలే, వచ్చింది ఈ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం నుంచి వచ్చింది. రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తూ ఉంది. నిన్నగా మనం చూసాం జ్యుడిషియరీని కూడా ఎట్లా గుప్పిట్లో పెట్టారు. ఒక జడ్జి అదానికి వ్యతిరేకంగా తీర్పిస్తే 2 గంటల్లోనే తీర్పు 2 గంటలు అతను తీసుకొని అరణ్యవాసం పడేశారు. ఉత్సవాలు చేసుకుంటాం. భారత కమ్యూనిస్టు పార్టీ శతవార్షికోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ హనుమాన్పేటలోని దాసరి భవన్ దగ్గర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు ఇడుపుగంటి నాగేశ్వరరావు, ఈశ్వరయ్య పాల్గొన్నారు. అనంతరం పార్టీ జెండాను ఇడుపుగంటి నాగేశ్వరరావు ఆవిష్కరించారు. శతాబ్ద కాలంగా ప్రజా ఉద్యమాల పక్షాన నిలబడిన పార్టీగా సిపిఐ తన పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తుంది అని సిపిఐ నేతలు తెలిపారు. పోరాట చరిత్ర సందర్భంగా దేశమంతటా కమ్యూనిస్టు శ్రేణులు, అభిమానులు అందరూ ఈ మహోత్సవాన్ని ఉత్తేజపూరితంగా జరుపుకుంటున్నారు. కాన్పూర్లో కొద్దిమందితో ప్రారంభమైనటువంటి కమ్యూనిస్టు ఉద్యమం తరువాత ఈ రోజున మార్క్సిజం, లెనినిజం విశ్వసించేటువంటి వివిధ కమ్యూనిస్ట్ పార్టీల సభ్యుల సంఖ్య చూస్తే వందలు, వేలు కాదు, లక్షల్లో ఉన్నది. ప్రపంచంలో కూడా కమ్యూనిస్టు ఉద్యమం 50 మందితోనే ప్రారంభమైంది. ఆ ఉద్యమం నేడు ఏదో ఒక దేశం, ఒక ప్రాంతం కాకుండా అన్ని ఖండాల్లోనూ విస్తరించింది. ఈ ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం ఎర్ర జెండాను అధికారపూర్వకంగా ఇది ప్రకటించింది ఒక 100 సంవత్సరాల నాడు. భారతదేశంలో మనకు తెలిసిన చరిత్ర మేరకు 1923లో ఎర్ర జెండా తొలిసారిగా ఆవిష్కరణ మద్రాసులో జరిగింది భారతదేశంలో. ఆ తర్వాత ఇవాళ కమ్యూనిస్టు ఎర్ర జెండా లేని రాష్ట్రం లేదు భారతదేశంలో. బహుశా జిల్లాలు కూడా లేవు.
అంత వ్యాపితంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపులో భాగంగా ఈరోజు 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా ఈ దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమంలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం విశేషమైనటువంటి త్యాగాలను చేసింది. దేశ ప్రజలకు గొప్ప గొప్ప నినాదాలను అందించి వారందరినీ కార్యోన్ముఖులు చేసి దేశ సంపదను లూటీ చేసేటువంటి బూర్జువా శక్తులకు వ్యతిరేకంగా కార్మిక వర్గ ప్రయోజనాల కోసం, శ్రామిక వర్గ ప్రయోజనాల కోసం, విద్యార్థి, యువజన, మహిళా హక్కుల కోసం నిరంతరాయంగా భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం కొనసాగించడమే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి భూములు వేలాది ఎకరాలు వారి కబంధ హస్తాల్లో పెట్టుకొని భూ సంస్కరణ చట్టాలు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీ పోరాటం కొనసాగించింది. దున్నేవాడికే భూమి దక్కాలని చెప్పేటువంటి నినాదం ఇచ్చినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని, అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో చెల్లపల్లి జమీందారుకు వ్యతిరేకంగా, వెంకటగిరి రాజాకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా కంబిరిగాం భూ పోరాటాల్లో కమ్యూనిస్టు పార్టీ ఏ జిల్లాకు పోయినా కూడా అలాంటి పోరాటాలు నిర్వహించి భూమిపైన ప్రజలకు హక్కులు దఖలపరిచేటందుకు, సామాజిక న్యాయం దక్కేటందుకు కమ్యూనిస్టు పార్టీ విశేషమైనటువంటి కృషి చేసినటువంటి నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీ భవిష్యత్తులో హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.